నమస్తే. మావోయిస్టుల ఏరివేత చాలా విపరీతంగా జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నది. అమిత్ షా కూడా, కేంద్ర హోంమంత్రి కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మావోయిస్టులని రాబోయే కొన్ని నెలల వ్యవధిలో, సంవత్సర కాలంలో పూర్తిగా అంతం చేస్తాం, వాళ్ళని నిర్మూలిస్తామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ కార్యాచరణ కూడా కనబడతా ఉన్నది. సో రీసెంట్గా ములుగు జిల్లాలో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ అనేమో గవర్నమెంట్ అంటున్నది. లేదు, వాళ్ళకి అన్నంలో విషం పెట్టారని, వాళ్ళు నిద్రిస్తుండగా వెళ్ళి కాల్చి చంపేశారని ఇటు పౌర హక్కుల నాయకులు అంటున్నారు. సో దీన్ని పెద్ద ఎత్తున ఆదివాసీలని నిర్మూలించే ప్రక్రియ తప్ప, అడవులని ఖాళీ చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు అన్నది పౌర హక్కుల నాయకులు అంటున్నారు. వీళ్ళు 10-11వ తేదీలో ఢిల్లీలో ఒక భారీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మాట్లాడదాం. నా ముందు పౌర హక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ ములుగు జిల్లాలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 7 చనిపోయినారు. 7 చనిపోయారు. దాదాపుగా లాస్ట్ కొన్ని నెలల కాలంలో చూసిన డిసెంబర్ 1 వరకు 2024లో 267 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ గురయ్యారు. మీరేమో ఎన్కౌంటర్ కాదంటున్నారు, వాళ్ళేమో ఎన్కౌంటరే జరిగింది అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంది? మీరు ఎందుకు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు? ఎన్కౌంటర్ కాదని మీరు చెప్తున్నారు. అయితే ఎన్కౌంటర్ కాదు అంటే ఇది బూటకపు ఎన్కౌంటరు. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకమనే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఆ ప్రజల్లో కూడా ఎన్కౌంటర్ అంటేనే బూటకం అనే అర్థము ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ ఎన్కౌంటర్ లో కూడా ఎన్కౌంటర్ అంటే ఎదురుపడి హోరాహోరీ ఇద్దరు కలిసి కాల్పులు జరుపుకుంటే అది ఎదురు కాల్పులు అవుతుంది. ఇది మనకు అందుతున్న సమాచారం. దీని మీద మేము అధికారికంగా మాట్లాడాలంటే మేము నిజ నిర్ధారణకు వెళ్తాము. నిజ నిర్ధారణకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటాము. అయితే ఇదే సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు కర్కగూడ మండలం రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్ కు మేము నిర్ధారణకి వెళ్తే ఈ గవర్నమెంట్ మమ్మల్ని భద్రాచలం అశ్వాపురంలో అరెస్ట్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన వ్యవహారం ఉంది. ఇప్పటికైనా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము మీ ద్వారా, ఈ ఎన్కౌంటర్ మీద మేము నిజాలు సేకరించటం కోసం మేము అక్కడికి వెళ్తాం, ములుగు జిల్లాకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రజలతో కలిసి మాట్లాడి అసలు ఏం జరిగిందనే సమాచారం తీసుకొచ్చే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే అవి వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇప్పటికిప్పుడు మనకు అందిన సమాచారం మేరకు ఈ ఎన్కౌంటరు బూటకమని, వాళ్ళు అక్కడ చేరుకున్న వాళ్ళు ఆహారం తిని పడుకున్న తర్వాత ఆ పడుకున్న వాళ్ళను పట్టుకుపోయి కాల్ చేసింది అనేది ఒక కోణం నుంచి వస్తుంటే, రెండవది ఏంటంటే వాళ్ళు భుజించిన ఆహారంలో విష ప్రయోగం జరిగింది అనే కోణం కూడా తెలుస్తుంది. కాదనలేము. అది మీరెట్లా చెప్తారు అని అడగవచ్చు మీరు. కానీ గతంలో ఉన్న అనుభవాలు, ఇప్పుడు గ్రామస్తులు చెప్తున్న విషయాలను కాదనలేము కనుక ఆ విష ప్రయోగం కూడా జరిగి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే అన్కాన్షియస్ పడిపోయినరో ఆ విష ప్రయోగం ద్వారా, అప్పుడు వాళ్ళని పట్టుకెళ్ళి అడవులకు తీసుకెళ్లి చంపేసి హోరాహోరీ కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు అయిపోయిన తర్వాత చూస్తే సేమ్ కథ అల్లుతున్నారు. పోయి చూస్తే 7 చనిపోయి పడి ఉన్నారు అని చెప్తున్నారు. పోలీసులు చెప్పే కథని మనం నమ్మకపోవటమే నమ్మవు. అంత నమ్మకం లేని విధంగా విశ్వాసం కోల్పోయింది పోలీసు అధికారులు. ఇంకా ఖచ్చితంగా విష ద్వారా జరిగిన ఘటన అయ్యి ఉంటుంది అనేది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి మరి అందుకని మేము ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్
నేటికి చెప్పుకోకుండా ఆ మృతదేహాలు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఆ సార్ ఒక్క నిపుణులను నిమిషం, ఒక్క నిమిషం. మీరు వీడియోగ్రఫీ కొంచెం ఏమైనా ఈ సిగ్నల్ ఏరియాలకు రాగలుగుతారా? కొంచెం ఏమైనా బయటకు వస్తే. నా ప్రశ్న ఒకటి, ఇప్పుడు నా ప్రశ్న ఒకటి, ఇటువైపు నుంచి కూడా హింస జరుగుతున్నది. మొన్న ఒక ఇద్దరిని కాల్చి చంపేశారు ఇన్ఫార్మర్ల నెపంతో. మరి మీరు పౌర హక్కుల సంఘం నాయకులుగా దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఆ పంచాయత్ సెక్రటరీని ఇంకొకరిని చంపడంతోనే ఈ ఎన్కౌంటర్ ఈ పరిస్థితులు దారి తీసినాయి అన్నది ఒక వాదన. అయితే ఆ ఈ ఏ ఎన్కౌంటర్ అయినా కానీ ఉమ్, ప్రభుత్వం ఆ పంచాయత్ సెక్రటరీ ఆ మరణానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే. అమాయకులైన వాళ్ళను అమాయకులైన ఆ గిరిజన వాసులను ఆదివాసీలను నయాన భయాన బెదిరించో ఆశలు చూపో భ్రమలు చూపో ఉమ్, వాళ్ళను తన ఆధీనంలోకి తన నియంత్రణలోకి తీసుకొచ్చుకొని తద్వారా సమాచారాన్ని సేకరించి ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. అయితే దాని వెనుక ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటము, ప్రతి ఎన్కౌంటర్ వెనుక ఇన్ఫార్మర్ చెప్పనిది అది జరిగే అవకాశం లేదు. ఇన్ఫార్మర్లే తీసుకెళ్లి అదిగో అక్కడ కూర్చున్నారు, అక్కడ సమావేశమయ్యారు, అక్కడ పడుకున్నారు అనే సమాచారం ఇన్ఫార్మర్లే అందిస్తారు. అయితే పోలీసులకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కలగంటారా, వాళ్ళు ఏ అడవిలో ఉన్నారో, ఎక్కడ శయనిస్తున్నారో, తిన్నారో, ఎక్కడ క్యాంప్ వేసుకున్నారో వాళ్ళకి తెలియదు. ఎన్కౌంటర్లన్నీ ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా 270 ఎన్కౌంటర్లు దాదాపుగా అయితే అందులో అన్ని కూడా నిజంగా వీళ్ళు అడవిలో దట్టమైన అడవిలో ఆ కోంబింగ్ ఆపరేషన్స్కి వెళ్ళి అప్పుడు వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఎదురైతే అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లు కావివి. ఎన్కౌంటర్లు అన్ని ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో లేదా విత్ ఇన్ పార్టీలో కోవర్టులు ఇచ్చిన సమాచారం చేతను జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇవి. అయితే అందుకని ఆ ఇన్ఫార్మర్స్ పైన కోవర్టుల పైన ఆ పార్టీ కనుక ఏదైనా చర్య చేపడితే సమాజానికి మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఇలాంటి మనకు బలహీనతలు ఉంటాయి సమాజంలో, ఆర్థిక బలహీనతలు ఉంటాయి, దరిద్రంలో బతుకుతున్నాం. అసలు ఈ దరిద్రం ఎందుకు వచ్చింది, ఈ పేదరికం ఎందుకు వచ్చింది, వీళ్ళ జీవితాలను ఎప్పుడు మార్చాలి అనే దానికి, పాలసీ విధానాలు ఎట్లా రూపొందించాలనే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళ దరిద్రాన్ని, వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ బలహీనతలను ఆసరగా తీసుకొని ప్రభుత్వం వాటిని ఎట్లా ఉపయోగించుకొని అదే కన్నును అదే ఏలుతో ఎట్లా పొడిపిద్దామనే ఆలోచనతో కొంతమంది బలహీనలను, కానీ ఈ దరిద్రంలో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు పెట్టే ఆశలకు లొంగిపోలేదు. కానీ ఎక్కడో కొద్ది మంది లొంగిపోయిన క్రమంలో వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళు ఏలు పెట్టి అదిగో అక్కడ కూర్చున్నారు. అట్లే కాదు అదిగో ఆడ పెద్ద నాయకులు ఉన్నాడు, ఈడ చిన్న నాయకులు కూర్చున్నారని చూపించి చేస్తున్న వ్యవహారాన్ని వాళ్ళు మాత్రం వాళ్ళ ఉనికి కిందికి వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నప్పుడు, మధ్య ఉద్యమానికే ప్రమాదం ఏర్పడుతున్నప్పుడు ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ వల్ల మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది. అది ఆలోచించండి. ఒక వాళ్ళు చనిపోవటమే కాదు, ఉద్యమం బలహీన పడటమే కాదు, సమాజం నష్టపోతుంది అనే దాంట్లో మీరంటున్నారు పౌర హక్కుల నాయకులుగా దాన్ని ఉద్యమంగా మీరు చూస్తున్నారు. ఇది ఉద్యమం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది, లేకపోతే ప్రజలకి హాని కలిగించేది, వీళ్ళు రాజ్యాంగ సంఘ విద్రోహ శక్తులని గవర్నమెంట్ రాజ్యం అంటున్నది. అందుకనే విద్రోహం అంటుంది. నక్సలైట్లా అంటే ఎన్ని బ్రాండ్లైనా వేస్తారు, వాళ్ళకు పాలకులకు వేస్తారు నిజమే, గాని మరి వాళ్ళతోని వాళ్ళు విద్రోహులే అయితే, అసాంఘిక శక్తులే అయితే, యాంటీ సోషల్ ఎలిమెంట్సే అయితే గత ప్రభుత్వాలు మరి చర్చలకు ఎట్లా పిలిచాయి? చర్చలకు మీరు మీడియేట్ చేయండి అని పౌర హక్కుల సంఘాలను, ఆ స్వామి అగ్నివేశును
ఎట్లా రంగంలోకి దించారు. అది వాళ్ళను ఒక కుక్కను కొట్టాలంటే దాని పిచ్చి కుక్క అని ఒక బ్రాండ్ వేసినట్టుగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులని, సంఘ విద్రోహ శక్తులా కాదా అనేది ఆ పాలకులు ఏమైనా అంటారు. మీరు విలేకరుగా మీకు ఒక విన్నపం చేస్తున్నాం. ఆ మీడియాలో ఉండే పవర్ఫుల్ వ్యక్తులు కనుక వా మీరు వెళ్ళి ఆ దండకారణ్యంలో వీళ్ళు స్వయంగా ఆదివాసీలను ఎట్లా రక్షించుకుంటున్నారో, వాళ్ళకు వ్యవసాయం నేర్పటం ఎట్లా నేర్పుతున్నారో, చెరువుల కట్టలు కట్టడం ఎట్లా నేర్పుతున్నారో, ఒక నాగరికమైన జీవితం ఎట్లా గడపమని చెబుతున్నారో, ఒక్కసారిగా మీరు అందరికి సంబంధించిన వ్యక్తులు కనుక మీడియాకు మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే, పోయి పరిశీలించిన తర్వాత మీరే మాట్లాడండి. వాళ్ళు విద్రోహ శక్తులా లేకపోతే సంఘ విద్రోహులా అనే విషయం. పాలకులు వాళ్ళ ప్రయోజనాలు నెరవేరటానికి పాలకులు అమ్ముడు పోయి ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోయి ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు ఈ వనరులను కట్టబెట్ట ప్రక్రియలో ఉన్నారు కనుక వాళ్ళు ఎన్ని బ్రాండ్లు అయినా వేస్తారు. వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు. అందుకని ఇది ఒక ఉద్యమం, ఇది ఒక రాజకీయ పార్టీ, ఇది ఒక ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజకీయం, ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోండి. చర్చల ప్రక్రియ మొదలు పెట్టిండు కదా ఆ భూపేష్ భగత్ కూడా. ఈ వచ్చిన తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ కూడా ఛత్తీస్గఢ్ లో ఉన్న హలో సార్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది. హలో, క్లియర్ గా ఉంది మనకైతే. ఇంకొక ప్రధానమైన ప్రశ్న, ఇప్పుడు అబూజ్మడ్ లాంటి ఏరియాల్లో కూడా పోలీసులు డైరెక్ట్ గా వెళ్ళి అసలు మొత్తం జల్లెడబడుతా ఉన్నారు. ఒక్క సంవత్సరంలోనే 267 మంది అంటే మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ. అక్కడ ఉండి పనిచేయడం అన్నది అంత ఈజీ కావట్లేదు. సరే, మీరు ఇలాంటి వాళ్ళు బయట ఉండి ఈ బూటకాయ ఎన్కౌంటర్లని, ఇది ఇప్పుడు కాదు కదా, దశాబ్దాల కాలం నుంచి మీ ఫైట్ కొనసాగుతూనే ఉన్నది. ఈ జరిగినప్పుడల్లా కొనసాగుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వాలు అవి చేయాల్సిన పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, మాలాంటి వాళ్ళము అసలు ఈ అడవుల్లో ఉండి ఈ అరణ్యంలో ఉండి చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది? రాబోయే రోజుల్లో ఇంకా మొత్తం టీంనంతా కోల్పోవాల్సిన పరిస్థితులే రావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, డ్రోన్లు, శాటిలైట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ తరహా ఫైట్ ఎంతవరకు నిలబడుతుంది, అక్కడున్న ఆదివాసులకు రక్షణగా ఉండగలుగుతుంది అన్నది మా ప్రధానమైన ప్రశ్న. అయితే ప్రభుత్వానికి ఏది ప్రాధాన్యత? ఈ ఏర్వేత కార్యక్రమం ఏంటి? 2026 మార్చి 31 నాటికల్లా మావోయిస్టు రైతు భారత సమాజాన్ని ఏర్పాటు చేస్తా కేంద్ర హోంమంత్రి పరిభాష ఎట్లుందంటే, చంపేయండి, నరికేయండి, అంతం చేయండి, చివరి నక్సలైట్ వరకు వదిలిపెట్టకండి. ఏంది అసలు ఏం పరిభాషలో మాట్లాడుతున్నారు? మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా? అమిత్ షా గారు ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజా ప్రతినిధి. ఆయన ప్రజలను రక్షించాలి, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. వీళ్ళ వల్ల ఏం నష్టం రాలే ప్రజలకు. ఎవరు ఆయనకు తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు? ఈయనను ఏరివేయమని అనటమైంది. ఆ పరిభాష ఏంది? అసలు ఒక రాజకీయ పార్టీని రాజకీయంగా మాట్లాడమంటే చంపేయండి అనే అధికారం ఎక్కడిది? రాజ్యాంగం చెబుతుంది కదా, అందరికీ జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఈ జీవించే హక్కు 21వ అధికరణ నక్సలైట్లకు వర్తించదు అని ఎక్కడా లేదు. అది కాపాడాల్సిన బాధ్యత గల వాళ్ళు దాన్ని తీసేస్తానని లక్షలాది బలగాలను ఆ దండకారణ్యంలోకి పంపించి వేలాది క్యాంపులను అక్కడ పర్మనెంట్ క్యాంపులు నిర్వహిస్తే మరి పెసా చట్టాలు ఏమాయా, వాళ్ళకు ఆదివాసీ హక్కుల చట్టాలు ఏమైపోయింది, 170 ఏమైపోయింది. ఈ చట్టాలన్నింటినీ బేఖాతరు చేసి
పర్మనెంట్ గా అక్కడ క్యాంపులు పెట్టి లక్షలాది సైనికులు బార్డర్లు సరిహద్దుల్లో కాపలా కాల్చిన, దేశాన్ని రక్షించటానికి కాపలా కాల్చిన ఆ సైన్యాన్ని తీసుకొచ్చి దండకారణ్యంలో దింపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పోతే ఎటుపోతుంది భారత సమాజం? ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించండి. వీళ్ళ మీద ప్రయోగించటమే అల్టిమేట్ గా గవర్నమెంట్ లక్ష్యం ఏమని మీరు సుప్రీంకోర్టు చెప్పింది. గవర్నమెంట్ లక్ష్యం ఏంటి అని అనుకుంటున్నారు? వాళ్ళు ఇంత దూకుడుగా అంటే కారణం ఏంటంటే ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే చిట్ట చివరికి ఇది మావోయిస్టులను మట్టుబెట్టే వ్యవహారం కాదు. ఇది అమిత్ షాకు, భారతీయ జనతా పార్టీకి ఒక లక్ష్యం ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలంలోనే మైనార్టీలైనా క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, నక్సలైట్లు ఉండకూడదు, వామపక్ష పార్టీలు ఉండకూడదు, అసలు ప్రత్యామ్నాయ పార్టీలకు మనుగడ లేదు. ఒకే దేశం, ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు, ఆ ఒక్కడిని నేనే ఏక ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ పరిపాలించాలనే లక్ష్యం వాళ్ళకు ఉన్నది కనుక దీన్ని ఓడించాల్సిన ప్రజాస్వామ్యంలో మీ ఆడియో మ్యూట్ అయింది చూడండి. పాటిస్తున్నారు. యా, సుప్రీంకోర్టు వినపడుతుందా? ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు సొంత బిడ్డల మీద యుద్ధం చేస్తారా అని చెప్పింది. సొంత బిడ్డల మీద యుద్ధం చేయటం ఏంది? యుద్ధం అన్నావు సరే, యుద్ధ నీతి ఏమన్నా ఎక్కడైనా పాటిస్తున్నారా? మీరు డ్రోన్లతో యుద్ధం చేసుడేంది? ఎంత ప్రజాధనం వృధా అయిపోతుంది. ఆ డ్రోన్లతో యుద్ధం చేయటం అనేది వెంటనే నిలిపివేయాలి. ఆకాశ యుద్ధాన్ని ఆపేసేయాలి. ఆ సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళ మీద ప్రయోగించడాన్ని ఆపాలి. ఇంతటితో అమిత్ షా చెప్తున్నాడు మార్చి 21, 2026 అని. అమిత్ షా ఒక్కరే అనుకుంటున్నారు. చాలా మంది హోంశాఖ నిర్వహించిన మంత్రులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇలాంటి ప్రకటనలు చేసే ఉన్నారు. అమిత్ షాని వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నాం. 2023 డిసెంబర్ నాటికల్లా భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తా అని చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తానన్నాడు. మరి జరిగిందా అది? మేము ఏం చెప్తున్నామంటే హక్కుల సంఘంగా అటువంటి ప్రకటనలు చేయక మీరు సరే గవర్నమెంట్ కి మీరు సూచనలు చేస్తున్నారు, మరి ఈ నక్సలైట్లకి మావోలకి మీరు చేసే సూచనలు ఏం లేవా? మావోయిస్టు అవి ఒక రాజకీయ పార్టీ. మావోయిస్టులకే సూచనలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి చేద్దాం, కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. అందరికీ ఒకటే, చట్టబద్ధమైన పరిపాలన చేయండి, చట్టబద్ధంగా నడుచుకోండి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. అంటే మనం ఎవరికి ఒక అప్పీల్ చేయగలము అంటే ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండ్రో వాళ్ళ మీద రాజ్యాంగం వెలుతుల్లో ప్రజాస్వామికంగా చట్టబద్ధ పరిపాలన చేయాలని చెబుతున్నాం. చట్టబద్ధ పరిపాలనకు కట్టుబడి ఉన్నప్పుడు ఇప్పుడు ఇదొక్కటే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాకప్ డెత్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 14 ఎన్కౌంటర్లు జరిగినాయి. ప్రజాపాలన అంటిరి, పౌరాకులు నిలబెడతానంటిరి, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతానంటిరి, ఇది నా 7వ గ్యారంటీ అంటిరి. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏమైంది మీ 7వ గ్యారంటీ? మీరు పట్టుకొని చంపి ఎన్కౌంటర్ల పర్వాన్ని కొనసాగి మీరు కదా, మీరు విశ్వాసంతో మిమ్మల్ని ప్రజలు తీసుకొచ్చి ఆ పీఠాన్ని ఎక్కించారు కదా. లో నడిచినాక ఇంకా మిమ్మల్ని కూడా ఎట్లా చూడాలో అట్లా చూస్తారు. ఇప్పుడు మీరు 10-11 ఢిల్లీలో ఏం సభ పెట్టబోతున్నారు? మీ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? కాన్ఫరెన్స్ అనుకుంటా. ఈ సందర్భంగా ఎందుకు పనిచేస్తున్నాం, ఈ ఎన్కౌంటర్ల
ఈ ఆపరేషన్ ప్రకారమే ఈ యుద్ధంలో ఆదివాసీలు చనిపోయిన వాళ్ళు కూడా ఆదివాసులే ఎక్కువ ఉన్నారు. మొత్తం ఓకే 280 ఎన్కౌంటర్ ఆదివాసీలే అధికంగా చనిపోతున్నారు కనుక ఆదివాసి ఆదివాసీలు అడవిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లకు మనం ఏ మేరకు ఆ సానుభూతిని సాలిడారిటీని వ్యక్తపరచాలి అనేది ఆ ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది కనుక వీటిని డిమాండ్ చేస్తూ భారతదేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పటం అనే దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం డిసెంబర్ 10 తేదీల్లో ప్యారేలాల్ భవన్ ITO ఢిల్లీలో 2 రోజుల కాన్ఫరెన్స్ అత్యంత ప్రముఖులైన మేధావులందరూ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు మేధావులు ప్రసంగించబోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సమావేశంలో మాట్లాడతారు. అన్ని ప్రజా సంఘాలు కూడా మాట్లాడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు ఒక ఐక్యమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. వెంటనే వీటిని నిలిపివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఓకే రైట్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాట్లాడదాం కలిసినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.